ఫోన్ పే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూలూరుపేట కమిషనర్ కె చిన్నయ్య సూచించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన N3 న్యూస్ తో మాట్లాడారు. కొందరు మోసగాళ్లు జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. గత 2 రోజులుగా పురపాలక సంఘం కమిషనర్ పేరుతో 79892 72438 84348 37327 నెంబర్ల నుంచి ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు, షాపు అద్దె రుసుములు, నగదును ఫోన్ పే ద్వారా చెల్లించాలంటూ కాల్స్ చేస్తున్నారన్నారు. ఇది పూర్తిగా మోసం చేస్తున్నారని, అపరిచిత నెంబర్లకు ప్రజలు స్పందించవద్దని సూచించారు. అధికారిక చెల్లింపులు కేవలం పురపాలక సంఘం కౌంటర్, వార్డు సచివాలయం, ప్రభుత్వ CDMA వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయన్నారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ వస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని పట్టణ ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రజలందరికీ నమస్కారాలండి. ఈరోజు మాకు మార్నింగ్ కూడా నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. రిగార్డింగ్ ఏంటంటే ఈ షాప్ ఓనర్స్కి అందరికి కూడా సమ్ అన్నోన్ నంబర్స్ నుంచి సూలూరుపేట మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేస్తున్నారు. మీ యొక్క ఇంటి పన్ను కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, షాప్ రూమ్స్ రెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు వెంటనే కట్టాలనేసి వాళ్ళ యొక్క సమ్ QR కోడ్ అనేది మీ అందరికి కూడా ఫోన్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఫేక్ అని మీకు ఈ మీడియా ద్వారా మీకు అయితే తెలపడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటికి అందరూ మీరు ఎవరు కూడా స్పందించకండి. మీరు రైట్గా మన సచివాలయ సిబ్బంది కావచ్చు, లేకంటే మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా మీ యొక్క ఇంటి పన్ను కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, షాప్ రూమ్స్ రెంట్స్ అనేది మీరు అందరూ వచ్చి పే చేసి తగిన రసీదు అనేది మీరు అందరూ కూడా తీసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా సవనీయంగా తెలియజేస్తున్నాము. వీటికి సంబంధించినట్టు కూడా మార్నింగ్ నుంచి మాకు 2 నంబర్స్ రావడం జరిగింది. ఒకటి 7989272438 ఒక నెంబర్ నుంచి కాల్ రావడం జరిగింది, అంటే ఫేక్ కాల్గా. ఇంకొక నెంబర్ ఏంటంటే 8434827329 ఈ నెంబర్ నుంచి మనకి సూలూరుపేట అర్బన్లో కొన్ని కాల్స్ రావడం జరిగింది. ఈ నెంబర్లు ఎవరైనా మీకు కాల్ చేసినా వీటికి రెస్పాండ్ అవ్వద్దండి. వెంటనే మీరు పోలీస్ కంప్లైంట్ అనేది ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. అలాగే ఏంటంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024కి సంబంధించినది ఫీడ్బ్యాక్ అనేది మన సూలూరుపేట మంచి ర్యాంక్ రావాలనుకుంటే మనందరిది కూడా ఒక బాధ్యతగా ఉంది. దానికి సంబంధించిన QR కోడ్ కూడా మేము అన్ని ఏరియాలలో సచివాలయంలో కూడా, తర్వాత జంక్షన్స్లో కూడా మేము QR కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ఏ టైం ఆ లింక్ అనేది కూడా ఇస్తాము. దీంట్లో ఒక 10 క్వశ్చనరీ ఉంటుంది. ఈ క్వశ్చనరీ కూడా మన అందరం కూడా పాజిటివ్ రెస్పాండ్ అయితే ఇవ్వడం వలన మన మున్సిపాలిటీకి మంచి ర్యాంకింగ్ రావడంతో పాటు మనకి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ యొక్క QR కోడ్ కావచ్చు, లింక్ కావచ్చు, లింక్లో అందరం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మున్సిపాలిటీకి మంచి ర్యాంక్ అదే రావడానికి మీరందరూ కూడా సహకరిస్తారని పుర ప్రజలందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. Siddhartha Endocrine and Dermatology Hospital, TDP Office దగ్గర మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, PCOD సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, TDP ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానము, రంగనాయకులపేట, నెల్లూరు. మార్చి 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరుగును. 9వ తేదీ ఆదివారం అంకురార్పణ, 13వ తేదీ గురువారం పల్లకీ సేవ, హనుమంత సేవ, 14వ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ, 15వ తేదీ శనివారం కళ్యాణోత్సవము, అక్షతారోపణ, గజవాహన సేవ, 16వ తేదీ ఆదివారం రథోత్సవము, తిరుత్తేరు, శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం, 17వ తేదీ సోమవారం తిరుప్పై నాందడల్, 19వ తేదీ బుధవారం ధ్వజారోహణము, 20వ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును. కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి